హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో పాత నిబంధన కాలంలో ఉన్న బిలాము ఎవరు, ఆయన గురించి క్లియర్ డెప్త్గా చూద్దాం. ఇది సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. బిలాము అనేవాడు దేవుని ప్రవక్త. బిలాము అనేవాడు బెయేరు కుమారుడు. అసలు బిలాము చేసిన బోధ ఏంటి, బిలాము బోధ అని ఎందుకు అంటున్నారు, ఏంటి అసలు ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది అనేది క్లియర్గా చూద్దాం. బిలాము అనేవాడు బెయేరు కుమారుడు. బిలాము ఆరాము ప్రాంతానికి చెందినవాడు. ఈ బిలాము యూదుడు కాడు, ఇస్రాయేలీలలో ఒకడు కూడా కాదు. బిలాము అరామీయుడు. ఈ అరామీయుల వంశం అనేది నోవాహు కుమారుడైన షేము వంశావళి నుండి వచ్చినవాడు ఈ బిలాము. దీని గురించి ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ముందుగా బిలాము శకునాలు చూసేవాడు. ఆ రోజుల్లో బాగా పేరున్న వ్యక్తి. ఆయనకి యెహోవా తెలుసు. బిలాముకి బిలాము ప్రజలను దీవిస్తే దీవించబడతారు, ప్రజలను శపిస్తే శపించబడతారు. శకునాలు చూడటంలో ఫేమస్ అన్నమాట ఈ బిలాము. ఇంకా ముందుకు వెళ్తే ఇస్రాయేలీలు ఎరుకో ఎదురంగా ఉన్న తీరానికి మోయాబు మైదానంలో దిగారు. అప్పుడు అక్కడ ఇస్రాయేలీలు అమోరియలకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు, మోయాబీయుల రాజైన బాలాకు చూస్తున్నాడు. ఇంకా ఈ బాలాకు అనే వ్యక్తి ఇస్రాయేలీలను చూసి భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ జనసంఖ్య అనేది ఎక్కువగా ఉంది. ఇది చూసిన మోయాబీయులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ఇస్రాయేలీలు మోయాబీయుల దగ్గర ఉన్న సొమ్ము, ఆహారం అంతా లాక్కుంటారేమో అని భయపడ్డాడు. ఇది చూసిన బాలాకు బిలామును ప్రవక్తను పిలిపించాలని అనుకున్నాడు. ఎందుకంటే ప్రవక్త శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు. ఎందుకంటే వాళ్ళని చూసి భయపడ్డాడు ఈ బాలాకు రాజు. యుద్ధం చేసినా ఓడిపోతామని తెలిసి బిలామును పిలిపించాలని అనుకుంటాడు. ఎందుకు బిలాము ప్రవక్తను పిలిపించాడు అంటే, ఐగుప్తి బానిసత్వం నుండి వచ్చిన ఈ ఇస్రాయేలీల జనసమూహం అనేది మోయాబు ప్రాంతంలో ఉన్నారు. ఈ మోయాబు ప్రాంతంలో ఉన్నది అంతా దోచుకొని పోతారేమో అని బాలాకు భయపడ్డాడు. ఇస్రాయేలీలతో యుద్ధం చెయ్యలేరని బిలాము ప్రవక్తని పిలిపించాలని అనుకుంటాడు. అలా రాజైన బాలాకు తన అధికారులతో బిలాము దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. బిలాము దగ్గరికి ఎవరెవరు వెళ్తారు అంటే, మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు, సోదె సొమ్ము అంటే శకునాలు చూసేవాడని చెప్పా కదా, సోదె చెప్పించుకోవడానికి డబ్బులు తీసుకొని వెళ్ళారనమాట. బిలాము దగ్గరికి వస్తారు. అప్పుడు బిలాము వారితో, ఈరోజు ఇక్కడ బస చేయండి, ఎందుకంటే ఆ రోజు నైట్ అవుతుంది. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు తిరిగి వచ్చి మీతో చెప్తాను అని అంటాడు. వాళ్ళు ఆ రోజు అక్కడ బస చేస్తారు. అప్పుడు దేవుడు బిలాము దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వచ్చిన ఈ మనుషులెవరు అని అడుగుతాడు దేవుడు. అప్పుడు బిలాము, మోయాబు రాజైన బాలాకు ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలను వారితో యుద్ధం చేయలేక నాకు వర్తమానం పంపించాడు. వారి దగ్గరికి వచ్చి నా నిమిత్తం శపించమని, నేను వారితో యుద్ధం చేసి మోయాబు దేశం నుండి తోలివేయడానికి వారి దేశానికి రమ్మని అంటాడు. అప్పుడు దేవుడు, నువ్వు ఆ అధికారుల వెంట వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ ప్రజలు శపించబడకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని బిలాముతో చెప్తాడు. అప్పుడు బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ దేశానికి వెళ్ళండి, మీతో కూడా రావడానికి దేవుడు నాకు సెలవివ్వలేదు అని చెప్తున్నాడు. మోయాబు అధికారులు బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి బిలాము గురించి చెప్తారు. దేవుడు నాకు సెలవివ్వలేదని అంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు బాలాకు వాళ్ళకంటే పేరు పొందిన ఘనత వహించిన అధికారులను పంపించాడు. బాలాకు ఏమనుకుంటున్నాడంటే, ఏమో తక్కువ డబ్బులు ఇచ్చానని రానంటున్నాడేమో అని అనుకొని ఎక్కువ డబ్బులు, ఇంకా పేరు ప్రఖ్యాతలు పొందిన అధికారులను వాళ్ళ వెంబడి పంపిస్తాడు వర్తమానంకి. అప్పుడు బాలాకు అధికారులు, నువ్వు దయచేసి మోయాబు దేశానికి రావడానికి ఏం అడ్డం చెప్పకు, ఏం సాకులు చెప్పకు, నీకు మంచి పేరు లభిస్తుంది, బహు ఘనత కలుగజేస్తాము, నువ్వేం చెప్తే అది, నీకు డబ్బు కావాలంటే డబ్బు, బంగారం కావాలంటే బంగారం, నీకు ఏది కావాలంటే అది ఇస్తాము అని చెప్తాడు. అంటే బాలాకు రాజు ఇవన్నీ చెప్పమని చెప్పాడు అని చెప్తారు అధికారులు. నా నిమిత్తం ఈ జనాన్ని శపించమని బాలాకు రాజు చెప్పమని పంపించాడు అని బాలాకు అధికారులు అంటారు. అప్పుడు బిలాము, రాజైన బాలాకు దగ్గర ఉన్న వెండైనను బంగారమైనను చిన్న పని అయినా పెద్ద పని అయినా చెయ్యాలంటే నేను నా దేవుడైన యెహోవా చెప్పిన మాట వింటాను, అని దేవుని మాట మీరలేను అంటాడు. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ ఉండమని
చెప్తాడు. యెహోవా నాకు ఏం చెప్తే నేను మీకు అది చెప్తానని బాలాకు సేవకులతో సమాధానం ఇస్తాడు. ఆ రోజు రాత్రి దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, ఆ మనుషులు మోయాబు దేశానికి నిన్ను పిలవడానికి వస్తే వారితో వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే ఈ బిలాము దేవుణ్ణి అడుగుతా ఉంటాడు, ప్రవ్వా వెళ్ళాలా 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 అంటే వెళ్ళమని చెప్తాడు. ఇక్కడ బిలాము ధనంపై కోరిక కలిగింది. ఇక్కడ అంటాడు కదా, చిన్న పనైనా పెద్ద పనైనా వెండైనా బంగారమైనా అంటే అప్పటికే ధనాపేక్ష కలిగింది. అప్పుడు ఇక్కడ బిలాము ధనంపై కోరిక పెరిగింది. బాలాకు అధికారులు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంత సొమ్ము మాత్రమే తెస్తారు, కానీ అప్పుడు ధనాపేక్ష లేదు. కానీ బాలాకు అధికారులు రెండవసారి వచ్చినప్పుడు నువ్వు మోయాబు దేశానికి వస్తే ఘనత కలిగేలా చేస్తాను అని, ఎక్కువ సంపద దొరుకుతుంది అని ఆశపడ్డాడు. ఇక్కడ దేవుడు ఫస్ట్ టైం బిలాముతో చెప్తాడు, మోయాబు దేశానికి వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళని శపించకూడదు అని అంటాడు. బిలాము రెండవసారి ధనాపేక్ష కలిగిన వాడై దేవుణ్ణి అడుగుతాడనమాట. దేవుడు ఇది గ్రహించి వెళ్ళమని పర్మిషన్ ఇస్తాడు. మరి దేవుడైనా దేవుని సేవకులైనా వారిని శపించడం కుదరదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించబడిన వాళ్ళని శపించడం దేవుడికి కూడా కుదరదు. అందుకు బిలాముకి గుణపాఠం చెప్పడానికి వెళ్ళమని అంటాడు. ఇక్కడ బిలాము మోయాబు దేశానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే శపించడానికి వెళ్తున్నాడు. దేవుడు బిలాముతో అంటున్నాడు, నేను చెప్పిన మాటలు మాత్రమే చెప్పు, ఇంకా ఎక్స్ట్రాగా చెప్తే ఇక నీకు మామూలుగా ఉండదు అని చెప్తున్నాడు. అప్పుడు బిలాము గాడిదకు గంతగట్టి ఉదయాన్నే లేచి అతని ఇద్దరి పనివారితో ఇంకా మోయాబ్ అధికారులతో మోయాబ్ దేశానికి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న దేవుని కోపం బిలాము మీద రగులుకుంది. యెహోవా దూత బిలాముకి విరోధి అయి దారిలో నిల్చుంది, అంటే దారి మధ్యలో నిల్చున్నాడు. బిలాము గాడిదని ఎక్కి వెళ్తుండగా గాడిదకి దారి మధ్యలో యెహోవా దూత కత్తి పట్టుకొని దారి మధ్యలో నిల్చొని ఉండటం గాడిద చూసింది. కానీ ఈ బిలాము చూడలేకపోయాడు. ఎందుకంటే బిలాము ఆ ధనాపేక్షతో ఆలోచిస్తూ ఉన్నాడనమాట. దేవుని గ్రహింపు లేదు. యెహోవా దూత ఉండటం చూసిన గాడిద ఆ దారిలో గాడిద వెళ్లకుండా పొలంలోకి పోయింది. అప్పుడు బిలాము గాడిదను దారి మలపడానికి దాన్ని కొట్టాడు. యెహోవా దూత ఇరుపక్కల గోడలాంటి ద్రాక్ష తోటల సందులో నిల్చున్నాడు. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది. కాబట్టి మళ్ళీ రెండోసారి చేతికర్రతో కొట్టాడు బిలాము. యెహోవా దూత వారికి ముందుగా వెళ్తూ కుడికి గాని ఎడమకు గాని తిరగడానికి కూడా దారి లేని ఇరుకు చోట నిల్చుని ఉంది. గాడిద యెహోవా దూతను చూసి బిలాము దాని మీద కూర్చొని ఉన్నాడు. గాడిద బిలాముతో పాటు కింద కూలబడిపోయింది. గాడిద కింద పడిందని మూడోసారి తన చేతికర్రతో గాడిదను కొడతాడు ఈ బిలాము. ఇక్కడ గాడిదకు మాత్రమే దేవుని దూత కనిపించింది. 3 సార్లు బిలాము తన చేతికర్రతో కొట్టాడని అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాడు, అంటే మాట్లాడింది గాడిద. అప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావే, నేను నిన్ను ఏం చేశాను అని బిలాముతో అంటుంది. అప్పుడు బిలాము అంటాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అని బిలాము గాడిదతో అంటాడు. గాడిద ఇలా అంటుంది, నువ్వు ఎన్నిసార్లు ఎక్కినా నిన్ను ఎప్పుడు ఇలా చేయలే కదా, ఎప్పుడైనా ఇలా చేశానా అని బిలాముని అంటుంది. అప్పుడు బిలాము లేదని చెప్తాడు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాడు. అప్పుడు దూసిన కత్తి చేత పట్టుకుని యెహోవా దూత దారిలో నిలుచొని ఉండటం చూసిన బిలాము తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ముమ్మారు నీ గాడిదను ఎందుకు కొట్టావు? నా ఎదుట నీ నడత విపరీతమైనదిగా ఉంది గనుక నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చాను అంటాడు. ఇంకా దేవుని దూత ఇలా చెప్తుంది, ఈ గాడిద నన్ను చూసి 3 సార్లు నా ఎదుట నుండి తొలగింది. ఒకవేళ అది నా ముందు తొలగకపోతే నేను నిన్ను చంపి గాడిదను రక్షించేవాడిని అని బిలాముతో చెప్తాడు దేవుని దూత. అప్పుడు ఏదో మాట వరుసకి బిలాము, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నువ్వు నా ముందు నిల్చుంది నాకు తెలియలేదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్తాను అని అంటున్నాడు. కానీ నేను తిరిగి వెళ్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. ఇక్కడ బిలాము మనసులో డబ్బులు ఉంచుకొని, అంటే ఆ బాలాకు రాజు ఇస్తానన్న డబ్బులు ఆశతో ముందుకు వెళ్దామని అనుకుంటాడు. దేవునితో ఏదో లైట్ గా చెప్తున్నాడు, నువ్వు వద్దంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ కాన్సెప్ట్ లో అంటున్నాడు అనమాట. అప్పుడు యెహోవా దూత ఇలా చెప్తుంది, బిలాముతో ఇలా చెప్తుంది, యెహోవా దూత నువ్వు కూడా వాళ్ళెమ్మటి వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాటలు మాత్రమే పలకాలి, ఇంకా ఏం ఎక్స్ట్రాగా మాట్లాడకూడదు అని దూత చెప్తుంది అనమాట బిలాముతో.
బిలాము బాలాకు రాజు దగ్గరికి వస్తున్నాడని బాలాకు తెలుసుకొని ఎదురుంగా వెళ్తాడనమాట. నువ్వెందుకు ఫస్ట్ టైం నా దగ్గరికి రమ్మంటే ఎందుకు రాలేదు అని అడుగుతాడు బాలాకు. నిన్ను గనపరచడానికి నేను సమర్థుడను గానా అంటాడు. అందుకు బిలాము, నీ దగ్గరికి వచ్చాను కదా, ఏదైనా చెప్పాలంటే నాకు శక్తి ఉంటుందా? ఏదైనా దేవుడు నా నోట పలికించిన మాటలే చెప్తాను కదా అని బాలాకుతో చెప్తాడు. అలా వారు కిర్యాత్ హుచ్చోతుకి వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించాడు. కొంత భాగం బిలాముకి అతని అధికారులకి పంపిస్తాడు. తర్వాత రోజు బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడాలని అతనిని అక్కడికి ఎక్కించాడు. అప్పుడు బిలాము 7 బలిపీఠములు కట్టించమని చెప్తాడు. అప్పుడు ఆ బలిపీఠాలకి 7 దహన బలులుగా పొట్టేళ్లను గొర్రెలను అర్పిస్తాడు. అప్పుడు బిలాము దేవుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుని మాట బిలాము నోట ఉంచి బాలాకు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. బాలాకు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలను శపించమంటే దీవిస్తాడు. ఇది చూసిన బాలాకు, నిన్నెందుకు ఇక్కడికి రప్పించా? నా శత్రువులను శపించడానికి కదా ఇక్కడికి రప్పించాను, కానీ నువ్వు వారిని ఆశీర్వదించావు అని అంటాడు బాలాకు. ఇప్పుడు బిలాము అంటాడు, యెహోవా పలికించిన మాటలే నేను మాట్లాడాను అని అంటాడు. బాలాకు బిలాముని వేరొక చోటికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు చివరి మాత్రమే వాళ్ళందరూ నీకు కనపడతారు. అక్కడి నుండి నా నిమిత్తం వారిని శపించమని అంటాడు. పిస్గా కొననున్న కావలి వారి పొలానికి అతన్ని తోడుకొని పోయి బలిపీఠం కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక పొట్టేలను ఒక గొర్రె పిల్లను దహన బలులుగా అర్పించాడనమాట. దహన బలులుగా అర్పించిన సమయంలో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బిలాముకి ప్రత్యక్షమయ్యి బాలాకు దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాడు. వారిని శపించకుండా దేవుని మాటలు బలికి దీవిస్తాడనమాట. శపిద్దాం అనుకున్న ప్రతి టైంలో దేవుని మాట అందిస్తాడు. అలా బిలాము దేవుని మాటల ద్వారా ఇశ్రాయేలుల ప్రజలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బాలాకు రాజుకి కోపం వస్తుంది. అప్పుడు బిలాము ఇలా అంటాడు బాలాకుతో, దేవుడు నాతో ఏం చెప్తే నేను అదే చెప్తాను అని అంటాడు. అప్పుడు బాలాకు వేరొక చోటుకు తీసుకుని పోయి ఇక్కడైనా నా నిమిత్తం నువ్వు వారిని శపించడానికి దేవుని దృష్టికి అనుకూలం అవుతుందేమో అని బిలాముతో చెప్తాడు. ఇక ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ 7 బలిపీఠాలు కట్టించి 7 దహన బలులు అర్పిస్తాడు. ఇశ్రాయేలీలను యెహోవా దీవించడం చూసిన బిలాము దేవుని దృష్టికి మంచిదని తెలుసుకొని బిలాము మునుపటిలా శకునములు చూడడానికి వెళ్లకుండా అరణ్యం వైపు తన ముఖం తిప్పుకున్నాడు. దేవుని ఆత్మ బిలాము మీదకొచ్చింది. శపించకుండా మళ్ళీ దీవించాడు 3వసారి. ఇది చూసిన బాలాకు రాజు బిలాము మీద కోపం వచ్చి, నీ చోటికి నువ్వు త్వరగా వెళ్ళు, నా శత్రువులను శపించమని పిలిస్తే ముమ్మారు నువ్వు దీవించావే, నేను నిన్ను మిక్కిలి గనపరిచేవాడిని కానా? యెహోవా నీకు ఘనత పొందకుండా ఆటంకపరిచాడు. అప్పుడు బిలాము, దేవుడు ఏం చెప్తాడో అదే నేను చెప్తాను అని ఫస్ట్ టైం నీ అధికారులు వచ్చినప్పుడు చెప్పింది ఇదే కదా అని అంటాడు. కడపటి దినాలలో ఈ జనులు నీ జనులకి ఏం చేస్తారో అని చెప్తాడు. మోయాబీయుల నాశనాన్ని, అమాలేకీయుల నాశనాన్ని అతనికి వివరిస్తాడు. బాలాకు రాజుకి వివరిస్తాడు. తర్వాత బిలాము లేచి తన చోటికి వెళ్తాడు. బాలాకు తన త్రోవలో తాను వెళ్తాడు. వెళ్తూ ఒక మంచి బోధ చేసిపోతాడు. అదే బిలాము బోధ. అది ఎందుకు చేస్తాడు అంటే బహుమానం కోసం చేస్తాడు. ఇది బిలాము చేసిన పని. కానీ ఇక్కడ ఎండ్ అవ్వలేదు. ఇక్కడ బిలాము దేవుని యందు భయభక్తులు కలిగినట్టు మనకి కనిపిస్తాడు. కానీ బిలాము ధనాపేక్ష గలవాడని ఎక్కడ తెలుస్తుంది అని గమనిస్తే, ఇక్కడ ధనాపేక్ష గలవాడు అని ఎట్లా అర్థమవుతుందంటే, 2వసారి అధికారులు వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడే ఉండండి, దేవుడు నాకు ఏం చెప్తాడో నేను అది మళ్ళీ మీకు చెప్తాను అని వాళ్ళని ఆపడం అదొకటి. ఇంకొకటి, దేవుణ్ణి మళ్ళీ 2వసారి అడగడం వల్ల దేవునికి కోపం వచ్చింది. దేవుడు విడమర్చి చెప్పాడు, బాబు బిలాము, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళని శపించడం కుదరదు అని చెప్పాడు. ఆశీర్వదించబడిన వాళ్ళని శపించడం కుదరదు అని చెప్తాడు. అయినా డబ్బు వస్తుందిగా అని మళ్ళీ అడుగుతాడు బిలాము 2వసారి. అలా బిలాము మీద దేవుడికి కోపం వస్తుంది. బిలాముకి బాలాకు రాజు ఇచ్చే బహుమానం మీద ఆశ కలుగుతుంది. అందుకే ఇలా ఉంటుంది, త్రోవలో విరోధి అయి దూతగా వచ్చాడు దేవుడని ఉంటుంది. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, 3 సార్లు శపించాలని అనుకుంటే దేవుని మాట ద్వారా దీవించాడు బిలాము. తర్వాత ఈయన వెళ్తూ పలికించిన మాటలు ఏంటంటే, బిలాము చేసిన బోధ ఏంటి అని చూస్తే,
దేవుడు చెప్పిన మాటలు విన్నట్లే ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులతో పాపం చేయిస్తే దేవుడు వారిని చంపేస్తాడు కదా అని కొన్ని చెడ్డ ఆలోచనలు, దేవునికి విరోధంగా కార్యాలు చేయించాలని మోయాబు రాజైన బాలాకుకు చెప్తాడు. ఆ బోధ ఏంటంటే, మోయాబు స్త్రీలలో ఇశ్రాయేలీయుల ప్రజలతో వ్యభిచారం చేయించు, విగ్రహాలతో బలి అర్పించు, విగ్రహాలకు బలి అర్పించినవి తినేటట్టు, విగ్రహాలకు నమస్కరించేటట్టు దేవునికి విరోధంగా చేయమని సలహా లేదా బోధ చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఇలా జరిగించమని బాలాకు చెప్తాడనమాట. బాలాకు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయిస్తాడు, విగ్రహాలకి మొక్కిస్తాడు, విగ్రహం దగ్గర భోజనం చేయిస్తాడు. ఇలా దేవుని ఉగ్రత అనేది, దేవుని కోపం, దేవుని తెగులు అనేది ఇశ్రాయేలీయుల మీద రగులుకొని ఆ రోజు ఆ సమయానికి 24,000 మంది చనిపోయారు. దీనివల్ల బిలాము చేసిన బోధ వల్ల 24,000 మంది ఇశ్రాయేలీయుల ప్రజలు చనిపోయారు. ఇది మీకు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. అంతేకాకుండా మోయాబు స్త్రీలు వాళ్ళ దేవతలకు బలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల ప్రజలను పిలుస్తారు. అలా వాళ్ళు వచ్చి వారి దేవతలకు అర్పించిన బలులు భోజనం చేసి వారి దేవతలకు అంటే విగ్రహాలకు నమస్కారం చేస్తారు. ఇది దేవునికి విరోధం. ఎందుకంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో వీరు కొన్ని ఆజ్ఞలు తప్పారు. అవేంటి అని చేస్తే వ్యభిచారం చేయడం, రెండోది విగ్రహ రూపం ఏది ఉండకూడదని చెప్తాడు. వీళ్ళు ఏం చేశారు, వాటికి నమస్కరించకూడదు అని చెప్తే వాళ్ళు నమస్కరించారు. వాటి దగ్గరది ఏది తినకూడదు అర్పించినవి అంటే మొత్తం తినేశారనమాట. విగ్రహాలకు అర్పించినది ఏది తినకూడదు అంటే తిన్నారనమాట. ఇలా దేవుడు ఆజ్ఞలను మీరారు. వారి మీద యెహోవా కోపం రగులుకుంది. ఇక్కడ బిలాము దేవునికి విరోధంగా బోధ చేశాడు. ఆ బోధ వల్ల చాలా మంది ప్రజలు 24,000 మంది ప్రజలు నశించిపోయారు, చనిపోయారు దేవుని ఉగ్రతకి. ఇంకా ఈ బోధ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే బహుమానం, అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతల కోసం కూడా ఇలా బాలాకుకి బోధ చేస్తాడు. బాలాకు రాజు ఇస్తానన్నాడు కదా, ఆశపడ్డాడు. వజ్ర వైడూర్యాలు ఇస్తానన్నాడో, డబ్బు బంగారం ఇస్తానన్నాడో ఆశపడ్డాడు. మీకు ఇంకా క్లారిటీగా చెప్తా వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వాళ్ళు నీలో ఉన్నారు. ఇంకా యూదాకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ముందుకు పరిగెత్తిరి, కోరా చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇక 2వ పేతురు 2వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, తిన్న మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే బిలాము చేసిన అతిక్రమము నిమిత్తము అతను గద్దించబడెను. ఎలా అంటే, నోరు లేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. ఇక్కడ బిలాము వెర్రివాడిలా బహుమానం కోసం దారి తప్పి డబ్బు కాశపడ్డాడు. అతని బోధ వల్ల 24,000 మంది చనిపోయారు. ఈ బిలామును అనుసరించే ప్రవక్తలు ప్రస్తుతానికి కూడా ఉన్నారు. ఏంటంటే దేవుడు చెయ్యొద్దు అంటే దేవునికి విరోధంగా చేసే పనులు చెప్తున్నారు. అలా దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు. బిలాము చెప్పి వెళ్ళిపోయాడు. తెగులు ఆగిపోయిన తర్వాత మోయాబు, మిద్యాను పట్టణాలను ధ్వంసం చేసి దోచుకొని మిద్యాను 5 రాజులు, వారి పేర్లు ఏంటంటే, ఇది సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులు అనగా 5 రాజులైన ఎవిని, రేకెమును, సూరును, హూరును, రెబను చంపిరి. బెయేరు కుమారుడైన బిలాము ప్రవక్త కూడా ఖడ్గముతో చంపిరి. చివరిగా బిలాము దుర్నీతికి ఆశపడి దేవునికి విరోధంగా నడిచాడు. బిలాము ప్రాణం పోగొట్టుకున్నాడు, నశించిపోయాడు. ఇక్కడ బిలాము చేసిన బోధ వల్ల పాత నిబంధన కాలంలో 24,000 మంది చనిపోయారు. ఇంకా కొత్త నిబంధనలో ఈ బిలాము చేసిన బోధను చాలా మంది ఇది కరెక్టే అని అనుసరిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత కాలంలో కూడా బిలాము చేసిన బోధను చెప్పేవాళ్ళు, వివరించే వాళ్ళు కూడా ఉన్నారు. బిలాము చెప్పింది కరెక్టే
అని బిలాము బోధను అనుసరించే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. అలా దేవునికి విరోధంగా పాపం చేస్తూ నశించిపోతున్నారు. చాలా అబద్ధ బోధలు అయితే వచ్చేసాయి. సో బైబిల్ చదవడానికి అయితే క్లియర్గా ట్రై చేయండి. కాబట్టి వాక్యాన్ని ఎంత డెప్త్గా క్లియర్గా చదివితే అంత మంచిది. కాబట్టి ఇదండి చివరిగా వీడియో. ఇలాంటి బైబిల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.